ఓం శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శనం యోగం తస్మై శ్రీ గురవే నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. సద్గురు స్వామి పాదారవిందములు నమో నమ. ఇది మనము ఈ సాంఖ్యం అనేది ఇటు మొట్టమొదట బాహ్యంగా మనకు ప్రకృతి పరంగా బోధపడింది. తన ముందు తనకు ఎదురుగా ఉండేది తెలియంది, కానీ తన లోపల ఉండేటివి తెలియబడవు. ఇవి చెప్పుకోవడానికి వివరములు అందరూ చెప్పుకుంటాం, కానీ ఏ ఒక్కటి కూడా, ఎందుకంటే మనము జీవజ్ఞానంతో జీవస్వరూపులుగా ఉండేటప్పుడు ఏ ఒక్కటి కూడా మనకు బోధపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏ ఒక్కటి ఇప్పుడు భూమి గురించి మాట్లాడాలన్నా అంత ఓపిక ఎక్కడుంది మనిషికి? దాని గురించి ఆలోచన చేసే ఇది ఎక్కడ పెట్టుకున్నాడు సమయం? కనీసం తను ఏ భూమి నుండి వచ్చినాడో, ఏ భూమి మీద ఉన్నాడో, ఏ భూమి మీద తిరుగులాడుతా ఉన్నాడో ఆ భూమి గురించే తనకు తెలియదు. ఎందుకు పుట్టినాడో తెలియదు, ఎందుకు తిరుగుతున్నాడో తెలియదు, ఎందుకు ఈ కర్మలు చేస్తున్నాడో తెలియదు, ఎందుకు పుట్టినాడో, ఎందుకు పోతున్నాడో, ఎందుకు రేపు వదిలేసి వెళ్ళిపోతున్నాడో తనకు తెలియనటువంటి దీనిలో ఉన్నాడు జీవుడు. పూర్తిగా మరుపు తిరుపుల్లో ఉన్నాడు. ఎందుకు ఇది కల్పితం కదా. ఈ 5 కల్పితము మాయ అనేది తనకు తెలియడం లేదు. ఈ మాయలో ఉన్నాడు. ఏది పంచభూతములు అనే 5, ఇప్పుడు 5 ఒకటైనప్పుడు దీని నుండి పుట్టింది ఈ మాయ. ఈ మాయలోనే ఉండేదాని వల్ల ఈ జీవుడు తాను ఏమని తెలుసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు అటువంటి ఆలోచన ప్రక్రియ తనకు రాలేదు. తన గురించే తనకు ఆలోచన చేసే సమయము పెట్టుకోవడం లేదు. ఈ కనపడతా ఉండేటువంటి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఎలా ఇప్పుడు అందులో నుండే తను పుట్టిండాడని ఎలా తెలుసుకుంటా ఉన్నాడు? తనలో తాను ఎంతవరకైనా ఈ తల్లిదండ్రులు పుట్టిస్తే వచ్చేసినాడనే ఆలోచనతోనేమో జీవించుకొని వెళ్ళిపోతున్నాడే, కానీ పైకి కనపడతా ఉండే శరీరాన్ని తాను నేను శుభ్రంగా ఉన్నాను, నేను శక్తిని సంపాదించుకున్నాను, నేను వ్యాయామం చేసి శరీరాన్ని బాగా పెట్టుకున్నాను, నాకు అన్నట్టు ఏదో చేసుకుంటున్నాడు, ఏదో జీవిస్తున్నాడు. వచ్చిందే టోటల్గా వేరే పని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఇది ఎట్లా తెలియబడుతుంది తనకి? బయట ఉండేటివే తను ఆలోచన చేయకపోతే, ముందు తను ఎందుకు వచ్చినా ఆలోచన చేయకపోతే ఏ ఒక విషయము తను గ్రహించలేడు.
పూర్తిగా ఇందులో నిమగ్నం అయిపోయాడు కదా ఈ మాయలో. అవునండి, అవునండి. ఇప్పుడు మనం ఎంత చెప్పినా నెక్స్ట్ ఏమవుతుంది, అంత ఇది తను ఆలోచన చేయలేదు కాబట్టి, అవునండి, ఇంతవరకు తను ఆలోచన చేయలేదు కాబట్టి ఇప్పుడు అది అర్థం కాదు. అవునండి, దాని గురించి ఇప్పుడు దృష్టి పెట్టి వినలేడు. అవునండి. విన్నోడికి మనము దీని గురించి ఎలా వివరించాలి? అవునండి, అదే కదా. ఇప్పుడు ఎట్లా ప్రతి ఒక్కరిని మనము అందరిని అడిగినామంటే, నువ్వు ఎట్లా పుట్టినావు తల్లిదండ్రులు ద్వారా పుట్టినాము, తల్లి గర్భం నుంచి పుట్టినాము అనే ఒకే మాట చెప్తాడు, అంతే కదా. అంతే. అది కూడా తెలియదా నీకు ఎట్లా పుట్టిండేది అని అంటారు, ఇంకా ఎక్కువగా రివర్స్. అంతే. అవును. ఈ రహస్యం తెలియదు చాలా మందికి. అదే కదా, తెలియకనే కదా ఇప్పుడు మనము మాయలో ఉండేది. ఆ మాయ తెలియనీయకుండా చేస్తాం. అవునండి. దీనికి తన గురించి ఆలోచన చేసి తెలుసుకోవాలనే తపన తనకు లేనప్పుడు ఇది పెడచమని పెడతాడే కానీ దీని గురించి ఇప్పుడు మన పెద్దలు చెప్పినప్పుడు నేను చూస్తూనే ఉన్నాం. అందరికి దీని పట్ల ఒక ఇది ఒక అన్ని సాంఖ్యం అనేది చెప్పుకుంటా వచ్చేస్తామే కానీ ఇందులో నుంచి ఇది పుట్టింది, ఇందులో నుంచి అది పుట్టిందని చెప్పుకుంటా వస్తాం. అంటే అది కుదిలేసాం దాని గురించి. అది పుట్టింది, ఫలాంటి పుట్టిందని అనుకుంటున్నామే కానీ ఎలా పుట్టింది, నాలో ఎలా ఉంది, నాలో ఏ రూపంగా ఇప్పుడు ఈ ఆడ పుట్టిందని చెప్తున్నాడు, నాకెలా వచ్చింది. ఇప్పుడు భూమి అన్నప్పుడు నాకు ఇవన్నీ భూమిలో నుండి ఇవన్నీ వచ్చినాయి అన్నారు కదా. ఇప్పుడు ఈ కాళ్ళు, చేతులు, ఈ చర్మము, ఎముకలు ఎలా ఇప్పుడు అవన్నీ కలిగినాయి, ఆ రూపం ఎలా వచ్చింది, ఆ కలయిక ఎలా వచ్చింది, దీన్ని ఎలా ఉత్పత్తి అవుతా ఉంది, ఎలా మార్పులు చెందుతా ఉంది, ఈ అండపిండ బ్రహ్మాండంగా ఈ మొత్తం ఎలా ఏర్పడింది, ఇవన్నీ ఈరోజు ఈ ప్రకృతిలో ఇప్పుడు 84 లక్షలు జీవరాశులు అంటున్నారు. ఇవన్నీ ఎలా అన్నీ కూడా దాని గుండా వచ్చినట్టువే కదా. ఏది ఈ ఒక్క ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, భూమి, దీని గుండా వచ్చి ఈ కలయికతోనే వాటికి ఆహార రూపకంగా ఏర్పడి శరీరాలు ఏర్పడి తర్వాత ఇప్పుడు అక్కడ ప్రతి ఒక్క జీవరాశి అది అలా ఆయా శరీరానికి తగినట్టుగా నీటి బిందువుగా మారి ఆ నీటి బిందువుగా పోయి ఆ మాయ తయారయ్యి ఆ మాయలో తనువు ఏర్పడి ఆ తనువు మళ్ళీ బయట వస్తా ఉంది. ఒక నీటి బొట్టు ఇంత ఇదిగా ఒక తనువుగా ఎలా వచ్చింది? ఒక నీటి బొట్టు ఒక పూర్తిగా
అండముగా ఏ కలయికతో ఆ ప్రక్రియ జరిగింది, అవునండి. ఆ ఏ కలయికతో ఇప్పుడు పిండంగా మారింది, అవునండి. ఏ కలయికతో ఇప్పుడు బ్రహ్మాండంగా మారుతా ఉంది. అవునండి. ఆ, ఆ, ఇప్పుడు అక్కడ ఆ మొత్తం ఆ మాయ అనేది ఉండదు తల్లి గర్భంలో. ఇప్పుడు ఆ అవునండి. మాయలోనే ఇప్పుడు ఈ 3 స్థితులు ఏర్పడతా ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఆ, దీనిలో మనకు అవునండి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు మనం మాట్లాడుకునేటివే కాకుండా ఇప్పుడు అవునండి. ఆ ఈ శరీరానికి మొత్తం 15 ద్వారాలు పెట్టున్నాడు కదా. అవునండి. దీనిలో దాన్ని ఏం చెప్తాడు, అవునండి. మనకు కనపడతా ఉండేది నవరంధ్రాలే కదా. అవునండి. మొత్తము 15 ఉన్నాయి, మనకు అవునండి. కనపడేటివి 9. అవునండి. తర్వాత ఇప్పుడు ఆడు చెప్పినట్టు మళ్ళీ 5 శాఖలు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు 5 దళములు ఉన్నాయి. అవునండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా వాటి ప్రక్రియ ఇప్పుడు ఈ సూర్య చంద్రాలతో జరుగుతా ఉంది అక్కడ. అవునండి. ఇవన్నీ మొత్తము ఇవన్నీ తయారు కావడానికి, అవి ఉత్పత్తి కావడానికి, వాటికి ఒక రూపం రావడానికి, ఇవన్నీ కూడా వాటికి ఒక తేజస్సు రావడానికి ఇప్పుడు ఈ సూర్య అవునండి. చంద్రాదుల యొక్క తోడ్పాటు ఇక్కడ ఉంది. అవునండి. ఇప్పుడు దీని ద్వారానే ఈ యొక్క వస్తువుల ద్వారానే తల్లిదండ్రి ఏర్పడుతూ ఉన్నారు. అవునండి. ఏది తనలో. అవునండి. ఇప్పుడు ఏర్పడిన తర్వాత ఇక్కడ 72,000 నాడులు, అవునండి. మనలో ఉన్నటువంటి నదులు, అవునండి. ఏది గంగా, యమున, సరస్వతి. అవునండి. ఇప్పుడు ఆ తల్లి రూపమైనటువంటి ఏర్పడతా ఉన్నాయి. అవునండి. చంద్రుని యొక్క దీని చేత ఇప్పుడు అవన్నీ ఏర్పడుతున్నాయి. సూర్యుని చేత ఏర్పడేటివి కొన్ని ఏర్పడుతున్నాయి. అవునండి. ఇప్పుడు ఈ మాయకుండా మనలో పుట్టినటివి ఏమేమి ఉన్నాయి కదా మళ్ళీ. అవునండి. దేనికి ఇది ప్రధానంగా బంధపడి ఉండదు, దీని ద్వారా ఉండేది ఏది ఈ అంతరేంద్రియాలు. దానిలో ప్రధానమైంది మనస్సు. అవునండి. ఇప్పుడు ఈ మనసుకే ఈ మాయ అన్నది పూర్తిగా తగులుకోండే దానివల్ల ఇప్పుడు బయట విషయాలు దానికి అందుకోవడం తెలియపడడం లేదు, లోపల విషయము తెలియపడడం లేదు. ఆ మనస్సు ఇప్పుడు కనపడినంత వరకే ఇది నిజం అనుకుంటా ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు చెప్తా, ఒకవేళ చెప్పిన మనకు అర్థం కావాలి కదా. ఇప్పుడు అది ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మనకు సముద్రము ఉంది, సముద్రం నుండి ఇప్పుడు ఆ కాలానికి అనుగుణంగా అక్కడ ఉష్ణం ఏర్పడి గాలి తోడయ్యి ఇప్పుడు అక్కడి నుంచి తీసుకుని ఆకాశాన్ని చేరుస్తా ఉంది.
ఇప్పుడు ఆకాశంలో మేఘాకృతంగా మారి అక్కడ నిలబడి అవునండి. అక్కడ ఉత్పత్తి అయ్యి అక్కడ బలపడి ఆ, అవునండి. ఇప్పుడు ఇక్కడ కింద భూమి పైన ఉన్నటువంటి సముద్రంలో ఉన్న నీరు ఆకాశానికి చేస్తాం. అవునండి. ఆకాశానికి చేరి అక్కడ బలపడి ఆడ ఉండేటప్పుడు మళ్ళీ ఆ కాలంలో గుణంగా మళ్ళీ అవునండి. అది వర్ష రూపకంగా మళ్ళీ తిరిగి భూమిపైకి వస్తాం. అవునండి. ఈ ప్రక్రియ ఇప్పుడు ఎలా జరుగుతుంది? ఇక్కడ 5 తోడైనవి. 5 తోడు కాకపోతే ఇప్పుడు కింద ఉండే ఇది పైకి ఎలా జరుగుతుంది? అవునండి. ఇదే కదా, కింద నుంచి పైకి, పై నుంచి కిందకి. అవునండి. ఈ చక్రం అనేది ఎలా జరుగుతుంది? మనము అవునండి. ఇంతకుముందు నీరు పల్లామే అని అనుకున్నాము. ఇప్పుడు కింద నుంచి అవునండి. పైకి కూడా పోతుంది. అవును. అవునండి. ఒక మంచు రూపకంగా అవునండి. ఆ ఒక్క నీటి యొక్క ఇది ఎలా సముద్రం నుండి ఆకాశానికి చేరి అవునండి. మళ్ళీ తర్వాత అక్కడ పూర్తిగా నీటిగా మారి అవునండి. ఆ మంచే పూర్తిగా నీరు అండ్ మేఘాకృతంగా మారి అక్కడ బలపడి అవునండి. అక్కడి నుంచి కిందకు వస్తా ఉంది. అవునండి. ఇప్పుడు కింద ఈ మొత్తం టోటల్ భూమి పైన ఎక్కడెక్కడ దీన్ని బట్టి ఆడ వర్షం కురుస్తూ అక్కడక్కడ ఎక్కడ నిలవాలనో ఆడ నిలుస్తూ ఏ పంటలకి ఏ చెట్టు ఇప్పుడు మొత్తం జీవరాశులకి అంతా ఇవ్వాలి కదా సమర్థంగా. అవునండి. అవునండి. దేనికి కావాల్సింది అక్కడ ఇప్పుడు ఆ నీరు ఇస్తా ఉంది. అవునండి. ఇప్పుడు దాని గుండా వచ్చేటువంటి పంటలే కదా, ఆ ఆహారమే కదా, ఆహారము ఈ శరీరాల్లోకి ప్రవేశించి తిరిగి అక్కడ ఆ శుక్ల సోనితాలుగా తయారవుతా ఉండేది. శుక్ల సోనితాలుగా ఎలా తయారవుతుంది? ఇప్పుడు ఆడ మళ్ళీ పంచభూతాలతో కలయికతో ఉన్నటువంటి ఆ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశముతో మనలో ఉండేటువంటి నీరు ఉంది, మనలో రక్తము ఉంది, చీము ఉంది. ఇప్పుడు ఇవన్నీ ఎలా వచ్చింది? ఆ నీరు మనలో ఉంది. ఆ నీరు ఎలా నిలబడింది? శరీరంలో నీటి శాతము ఉండాలి. ఇప్పుడు ఆ రక్తంగా ఎలా మారింది? ఆ వాయువు అన్నది మనలో ఏర్పడి ఉంది, వాయువు ఉంది. అవే పంచ ప్రాణాలు అంటున్నాము. అది దేని కూడా దేనికి జరిగి ఎక్కడ పంపింగ్ జరుగుతుంది? మన ఊపిరితిత్తులు, మన గుండె. ఇప్పుడు ఇక్కడి నుంచి మొత్తం శరీరానికి ఇప్పుడు ఈ పంచవాయువులు గుండా ఈ 72,000 నాడులకు కింద నుంచి పై దాకా మొత్తం అందబడతా ఉంది. ఇక్కడ మనం తీసుకుంటా ఉండేది నీరు ఎలా ఉంది, లోపల ఇంకొక నీరుగా ఎలా మారుతా ఉంది? ఇప్పుడు మనం తీసుకున్నటువంటి నీరు ఏమవుతోంది? అక్కడ దేనికి అవసరమైందో తీసుకొని మిగతాది అక్కడ ఇప్పుడు మన లివర్ గుండా, కిడ్నీలు గుండా అది మొత్తం మార్పు చెంది వేస్ట్ అంతా ఇప్పుడు మూత్రం గుండా వచ్చేసి అక్కడ శరీరానికి ఏది అవసరమైందో అది తీసుకుంటా ఉంది మళ్ళీ తిరిగి. ఆహారము అలాగే తీసుకుంటా ఉంది, వేస్ట్ అయిందంతా కూడా మలంగా బయట వచ్చేస్తా ఉంది. ఈ ప్రక్రియలు ఎలా లోపల జరుగుతూ ఉండదు. ఇప్పుడు అవన్నీ సరిగ్గా జరగబట్టి మనము తిరుగులాడుతున్నాం. ఇప్పుడు ఒక చిన్న పొరపాటు ఎక్కడ వచ్చినా మనము అల్లాడుతున్నాం.
చిన్న పొరపాటు వచ్చినా కూడా మన వల్ల కావడం లేదు అవునండి. వాటిల్లో. ఒక ఊపిరితిత్తుల్లో కానీ, గుండెలో కానీ, ఒక కిడ్నీలో కానీ, ఒక లివర్లో కానీ, అవునండి. కడుపులో కానీ, ఈ పేగుల్లో కానీ, మొత్తము ఈ నరాల్లో ఎక్కడ చూసినా ఏ ఒక్కటి చిన్న మార్పు చెందితే కూడా మనలో అవునండి. ఇబ్బంది పడిపోతాం. అవునండి. అదే ఇప్పుడు తల భాగంలో, ఇప్పుడు ఆ మెదడులో చాలా సూక్ష్మంగా ఒక క్లాట్ ఏర్పడితే మొత్తం అవునండి. పైనుంచి కింద దాకా వ్యవస్థ అనేది మారిపోతుంది, బ్లాక్ అయ్యే మారిపోతాం. అవును. అవునండి. ఇప్పుడు ఆ తలలో ఏర్పడే ఒక చిన్న బ్లాక్ ఏం చేస్తుంది, పెరాలసిస్, మూర్ఛ వ్యాధి మాదిరి వచ్చి కాళ్ళు చేతులు కొట్టుకొని ఎక్కడక్కడ నిలిచిపోతాం. అవునండి. ఒక తలలో చిన్న దీన్ని ఒక్క ఇది శరీరాన్ని మార్చేస్తా ఉంది. అవునండి. ఎందుకంటే ఆడ మొత్తం ఈ కింద బొటన్ వేలు దగ్గర నుంచి టోటల్ కనెక్షన్ పైకి కదా ఉండేది, మొత్తం పైన కుచ్చుగా ఉండదు. అది నరాలు మన వెంట్రుకలు మాదిరి ఉంటాయి. ఆ వెంట్రుకలో చిన్న ఒక క్లాట్ ఏర్పడితే మాట నిలిచిపోతా ఉంది, నాలుక ఆడడం లేదు, చెయ్యి ఆడడం లేదు, కాలు ఆడడం లేదు, మాట రావడం లేదు, చూపులు తగ్గిపోతా ఉన్నాయి, వినికిడి తగ్గిపోతా ఉంది. ఎన్ని మార్పులు చెందుతా ఉండే ఒక తల భాగంలో. ఎందుకంటే మొత్తంగా తీసుకుని ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఇల్లంతా మొత్తం వైర్లు ఉన్నాయి, ఇల్లంతా ఉండదు. దీని కనెక్షన్ మొత్తం తీసుకుని ఎక్కడ పెట్టినాడు, మీటర్ కాడ పెట్టినాడు. ఆ మీటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఇల్లంతా వైర్లు అల్లి చేసి ఉండేది మొత్తం కనెక్షన్. ఇప్పుడు ఆ మీటర్ దగ్గర ఉన్నట్టుగా ఇప్పుడు మన తల భాగంలో మొత్తం ఉండదు. అక్కడ చిన్న పొరపాటు వచ్చినా మొత్తం మార్పు వచ్చేస్తా ఉంది. ఇప్పుడు ఆడనే మనకు మరుపులు తెరుపులు అక్కడే ఉన్నాయి, మాయ అక్కడే ఉంది. మనకు ఏది కలగాలన్నా కూడా తల భాగంలోనే కలుగుతా ఉంది. ఒక ఆలోచన కలిగినా తలలోనే కలుగుతా ఉంది, సంకల్పం కలిగినా తలలోనే కలుగుతా ఉంది, బాడీలో ఎక్కడ స్పర్శ కలిగినా తలలోనే తెలుస్తా ఉంది. ఏ ఒక్కటి కూడా ఇప్పుడు ప్రతి మనకు ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది కూడా తల్లో భాగం ఉండే. దీనికి ఇప్పుడు ఆ జ్ఞానపరమైనటువంటి విషయాలు అందుతా ఉండేది కూడా తలలోనే. ఇప్పుడు ఇది తలలో భాగం నుంచే మనకు పూరగా అన్ని అందబడుతుండే. ఒక జ్ఞానపరమైన విషయాలు కానీ, ఒక మనసు పరమైన విషయాలు కానీ, బుద్ధిపరమైన విషయాలు కానీ, ఒక చిత్తం అనేది కూడా అక్కడే, అహంకారం అనేది అక్కడే. మొత్తము ఈ అంతరేంద్రియాలన్నీ ఎక్కడ ఉన్నాయి, మన తలలోనే ఉన్నాయి. ఇప్పుడు ఈ అంతరేంద్రియాలన్నీ తల భాగంలోనే ఉండి దీనిలో దాన్నే జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. ఇప్పుడు ఇది ఎవరెవరు ఎంతంత సంపాదించుకున్న దాన్ని బట్టి వాళ్ళకి నిలబడి ఉండదు. అందుకే ఇప్పుడు ఉతారుగా ఇప్పుడు ఇవి ఉండేటప్పుడు మనం బయట ఎలా సంభవించి ఇప్పుడు ఎలా పైకి వెళ్తా ఉంది, ఇవి ఇక్కడ బయట చూడాలి కదా, బయట గమనించాలి కదా. మనకు చదువుల రూపంగా చూపించినారు, మన కంటి రూపం కనపడతా ఉంది. ఇవన్నీ బయట కూడా పూర్తిగా మనకు ప్రకృతి పరంగా చూపిస్తున్నాడు. కాలాల రూపంగా చూపిస్తున్నాడు. మనము సూర్యచంద్రాలు బయటనే ఉండారు, అన్ని బయట నిలబడి ఉండేది. ఇప్పుడు ఈ ఆకాశం అన్నది ఎలా నిలబడి ఉండదు?
అవునండి. ఇంత నీరు ఎలా నిలబడింది, ఇంత భూమి ఎలా నిలబడింది, ఇంత వాయువు అవునండి. సమత్వ స- సమస్తానికి ఎలా అందుతా ఉంది, అవునండి. ఈ అగ్ని మొత్తం ఎలా ఏర్పడతా ఉంది, ఆ ఉష్ణం ఎక్కడి నుంచి కలుగుతా ఉంది, అవునండి. అసలు ఇది ఎలా పుట్టింది, ఇప్పుడు అవునండి. ఇప్పుడు ఒక భూమిగా కనపడతా ఉంది కానీ ఇది ఎలా పుట్టింది, ఇంత ఎలా విస్తరించింది, అవునండి.